శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7 జూలై 2024 నుంచి 13 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువుగారు, మిథునంలో రవిగారు, ఇక శుక్ర చంద్ర బుధులు కర్కాటకంలో, కేతు వచ్చేసి కన్యరాశిలో, శనిగారు వక్రించి ఉన్నారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ఉంటూ ఉండగా చంద్రగ్రహము కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి కూడా వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాలే మారి ఉన్నాయి. ఇక్కడ ముఖ్యాంశాలు, ఈ సమ్మేళనాల వల్ల కలిగే ముఖ్య అంశాలు ఏమి ఉన్నాయి అని చూస్తే, శుక్ర చంద్ర బుధ 3 గ్రహాలు కూడా కర్కాటక రాశిలో కలిసి ఉన్నాయి. సున్నితమైన ప్రవర్తన ఉండడము, లలిత కళలకి చక్కటి ప్రాధాన్యత ఉండడము, కళలలో అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. అది కళాకారులకి ప్రాధాన్యత ఉంటుంది, అలాగే ప్రదర్శనలకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కళలు బాగా పెరుగుతాయి. ఇవి చాలా చాలా ముఖ్యమైన సంగతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని స్థితి మారిపోయి ఉన్న కారణం చేత కేవలము మేష రాశి మీదనే శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది శనిగారికి నీచ స్థానం అయినందువల్ల కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రాశులేంటో మనం తెలియజెప్పుకుందాము. అయితే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి దృష్టి కేతువు మీద ఉన్నందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక సంపద పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. చక్కటి దైవ కార్యాలు అలాంటివన్నీ జరుగుతాయి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ రకమైన గ్రహస్థితులు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుడు గురునితో కలిశారు. ఇది గురు మంగళ యోగం అని చెప్పి చెప్తాము. ఇది కూడా చాలా మంచి యోగము. కుజ గురువులిద్దరూ కలవడం వల్ల అనేక రకాలుగా మంచి జరుగుతుంది. అది ఏ రాశులు అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా కేతువుతో కలిసి ఉన్న కారణం చేత వారాంతంలో ఇక్కడ ప్రతి వారి మీద ఏదైనా అనుమానం రావడం, నా మీద ఎవరన్నా ఏమన్నా వ్యతిరేకత చేస్తున్నారేమో, నా గురించి ఎగనెస్ట్గా చెప్తున్నారేమో, నాకు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదేమో, ఇలా అపోహలు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుబలం కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి దిగులు చెందకండి. మీకు చక్కటి ఆలోచనలు వస్తాయి. ఏ రకమైన వ్యతిరేకపు ఆలోచనలు వచ్చినా వాటిని మిమ్మల్ని మీరే సరి చేసుకోగలుగుతారు. మీకు మీరే ఆలోచనల్ని సెటరేట్ చేసుకోగలుగుతారని చెప్పి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళి చేతనైన సేవ చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి చేయడం వల్ల అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా చాలా వరకు మీకు ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలంలో కూడా 4 గ్రహాల యొక్క ఉనికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ రాశిలో ఉన్న గురువు గారి ఫలితము, లాభస్థానంలో ఉన్న రాహు గారి ఫలితము, అలాగే తృతీయ స్థానంలో ఉన్న చంద్ర బుధుల ఫలితము వెరసి ఈ 4 గ్రహాలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి అంటే అది సందేహం కాదు. చాలా స్పష్టంగా తెలియజెప్పబడుతూ ఉన్నాయి. రాశిలో ఉన్న గురువు గారు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఏమి సందేహపడద్దు. అది శత్రుక్షేత్రం అవనివ్వండి, మిత్రక్షేత్రం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. రాశిలో గురువు గారు వచ్చారు, రాశిని చూస్తున్నారు అంటే చాలు, ఆ రాశి వారికి మనోబలం 4 పెరుగుతుంది. ఇంట శుభకార్యాలు జరుగుతాయి. సన్మాన సత్కారాలు, కీర్తి ప్రతిష్టలు, ఆదాయం పెరగడము, అలాగే వివాహాది శుభకార్యాలు తనకు జరగడము, వయసులో ఉన్న పిల్లలకైతే వారికే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. వృషభ రాశి వారి ప్రాతినిధ్యం వహించినటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా విజయంతో ఉంటాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ మానసికోల్లాసమైన సంఘటనలు. కుటుంబంలో
కొంచెం ఖర్చు ఎక్కువ అవ్వడానికి అవకాశం కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడానికి అవకాశం కనిపిస్తోంది. బంధుమిత్రులు చక్కగా ఆదరణగా ఉంటారు. ప్రతివారు ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు. మీ మనోబలం బాగా పెరుగుతుంది. మనోనిబ్బరం పెరుగుతుంది. ఏ కార్యక్రమాన్ని ఎలా చెయ్యాలి, ఒక చక్కటి ప్రణాళికని వేసుకుంటారు. ఆ ప్రణాళికాబద్ధంగా ఆ కార్యక్రమాన్ని నడిపిస్తారు. మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే రుణభారాలు తగ్గడానికి అవకాశం ఉంది. కొత్త రుణాలు చేయడానికి అవకాశం ఉంది. దూరభార ప్రయాణాలు కాస్త ఆలస్యం అవుతాయి. వెళ్ళడం గానీ, రావడం గానీ. వాటిని వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాయకష్టం పెరుగుతోంది. సంతానం మీద ఓర్పు కలిగి ఉండండి. ఈ ఓర్పు వల్ల మీకు రాబోయే రోజుల్లో చక్కటి ఫలితాలు అందుకుంటారు. అలాగే ఊహించని విధంగా మీకు లాభాలున్నాయి. పెట్టుబడులు పెట్టిన ప్రతి వ్యాపారంలోనూ కూడా చక్కటి లాభాలు వస్తాయి, అందుకుంటారు. విద్యార్థులకి కొంచెం కృషిని పెంచాలి. అయితే ఫలితాలు మటుకు చాలా బావుంటాయి. స్త్రీలకి కూడా అనేక రకాలైన గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ధన ఆదాయం పెరగడానికే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతున్నాయి. అదే క్రమంలో ధన ఆదాయం పెరుగుతోంది. ఇందుకు చాలా సంతోషిస్తారు. ఇక కుజుని యొక్క స్థితి వారాంతంలో రాశిలోకి వచ్చి ఉంది. మరి ఈ రకమైన గ్రహస్థితి వల్ల ఏం జరుగుతుందండి అంటే, ఏదైనా అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది. వస్తుంది అనారోగ్యం, తగ్గిపోతుంది. జ్వరం వచ్చిందండి, తగ్గిందండి అంటారు. ఏదో కాలు నొప్పి వచ్చిందండి, తగ్గిందండి అంటారు. అంటే ఏ గ్రహానికి ఏ ఫలితమో ఆ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే చివరికి వచ్చేటప్పటికి మటుకు ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలే అందుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మారిన చంద్రగ్రహం రీత్యా కూడా అంత అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వల్ల నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. మిగతా అన్ని విషయాలు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలలో తప్పనిసరిగా ఒక్క పరిహారమైనా చెయ్యండి. మీకు ఈ వారం అంతా బావుంటుంది. గురువు అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఎటువంటి భయము పడకుండా ముందరికి వెళ్ళొచ్చు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.